ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. మేము కుద్దూస్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నుంచి. నా పేరు గూడూరి అక్షిత. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మనం ఇప్పుడు చెప్పుకోయే వాక్యం ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వరకు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని మీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానంలోకి ఉన్న ఆజ్ఞల్లో మొదటిది. దీనికి అర్థం ఏంటంటే, మనం పెద్దలకి తల్లిదండ్రులకి విధేయతలు కలిగి ఉంటే మనం పరలోక రాజ్యం చేరుతాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, కలువేరునాథ, నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. యేసయ్యా, మాకు ఎలాగైతే వాక్యంలో తల్లిదండ్రులకు విధేయతలు కలిగి ఉండమని చెప్పావో, మేము తల్లిదండ్రులకు విధేయులు కలిగి ఉండేటట్టు మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అందరికీ ఆరోగ్యంగా ఉంచండి తండ్రి. అయ్యా, మేము స్కూల్కి వచ్చిండగా మీరే కాపాడండి తండ్రి. యేసయ్యా, ఇప్పుడు ఈ చిన్ని వాక్యంలో ఏమైనా తప్పులుంటే క్షమించమని యేసు పరిశుద్ధ నామములో అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.